ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? మా ఆవిడ కొంచెం పొద్దు బాగాలేదంటే వాకింగ్ బయటకు తీసుకొచ్చా. అక్కడ ఎందుకు రైల్వే స్టేషన్కి పోతే ప్రశాంతంగా ఉంటాయి. ఇది చెట్లు ఇవన్నీ బాగుంటాయి కదా చూడటానికి. ఈ చెట్లు అన్నీ ఉంటాయి. మా ఊరు రైల్వే స్టేషన్ కాడికి వచ్చామన్నమాట. 1.5 కిలోమీటర్లు నడిచేసరికి ఆమెకి వికారంగా, ఆ ఇంజక్షన్కి వికారంగా వాంతులు అవుతాయంట ఒక 6 రోజులు. ఏం తిన్నా పాపం కాసేటికల్లా వాంతి అయిపోతుంది. కొంచెం ఇంటికాడ పొద్దుకూకులుంటే ఇంకట్నే నీరసంగా ఉంటుందని 1.5 కిలోమీటర్ అయితే నడిపించా. 1.5 కిలోమీటర్లు నడిపించాను. అంటే 2000 అడుగులు వేసాం అనమాట. మొత్తానికి నడిపించిన తర్వాత ఇంకా వాన్ చేసుకుంది, వామిటింగ్ అయింది. ఎట్లా వస్తా ఇంటికాడ నుంచి తాగడానికి నీళ్ళు, మామూలు మొహం కడుక్కోవడానికి రెండింటికి నీళ్ళు తీసుకొచ్చి ఎందుకైనా మంచిదని ఆ వాటర్తో మొహం కడుక్కుంది, మంచిలు తాగింది. ఇప్పుడు వీడియో ఏంటంటే నిన్న యూట్యూబ్ పేమెంట్ వచ్చింది. ఏమకి రెండో పేమెంట్ వచ్చింది. చెప్పు. రెండో పేమెంట్ వచ్చింది. ఫస్ట్ పేమెంట్ వస్తేనేమో నేను శారీస్కి పెట్టుబడి పెట్టేసిన. సరేలే, రెండో పేమెంట్ అయితే వచ్చింది కదా, కొంచెం హ్యాపీ. రెండో పేమెంట్ కూడా ఎందుకు వచ్చిందంటే మామూలుగా నా వీడియోలకి అయితే రాదు. ఏమో కష్టపడినందుకు కాదు వచ్చింది రెండో పేమెంట్. చెప్పు. ఏమో మా బర్త్డే రోజు ఒకళ్ళు అమెరికా వాళ్ళు ఎవరో డాలర్స్ అయితే కొట్టారండి. వాళ్ళకి ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలా, ధన్యవాదాలు చెప్పాలా. ఈ నెల పేమెంట్ రావడానికి కారకులు వాళ్ళు ఒకళ్ళే $100 కొట్టారు. $100 మాకు కరెక్ట్గా 6,000 రూపాయల దాకా పేమెంట్ వచ్చింది అనమాట. 6,000 వచ్చింది. దానివల్ల మాకు ఈమెకి ఈ నెలలో పేమెంట్ అయితే వచ్చింది. లేకపోతే ఇంకా 4 నెలల తర్వాత వచ్చేది. ఎందుకంటే నేను ఎక్కువ వీడియోలు చేయను, ఏదో చేస్తున్నా కానీ మనం చేసినా కానీ అంత ఫలితం రావట్లేదు. కష్టపడుతున్నాము. ఎవరైనా కానీ వాళ్ళు అమెరికా వాళ్ళు కొట్టడం వల్ల నాకు సబ్స్క్రైబర్ మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఒక్కళ్ళే కొట్టారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మా మీద అభిమానం చూపించి $100 కొట్టినందుకు ఇంకా మాట్లాడు. వాళ్ళు ఆ పేమెంట్ ఎంతైతే వచ్చిందో అది హాస్పిటల్ ఖర్చు సరిపోయింది. అది ఒకందుకు మంచిదే కదా. ఈ కష్టకాలంలో అది బాగా ఉపయోగపడింది. నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేపిస్తే కరెక్ట్గా 6,000 రూపాయలు మెడిసిన్ ఖర్చు అయింది. ఈ మందుల ఖర్చు మొన్న చూపించింది అయితే 6,000 రూపాయలు. వాళ్ళు కొట్టిన $100 మనకు వచ్చింది 6,000 అనమాట. కటింగ్లు అన్ని పోయినా 6,000 వస్తాయి. వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఈమెకి వెయిట్ లాస్ ట్రీట్మెంట్ వాటితోటి మొదలు పెట్టామన్నమాట, ఇంజక్షన్ అని. వాళ్ళకి ఎవరైనా సరే ఏదైనా కానీ ఇప్పుడు ఇంట్లో మా వారి మీదే భారం వేస్తే, ఒక్కడి మీద భారం వేస్తే బాగుండదు కదా. నేను మాత్రం ఇంకా ఆ డబ్బులు మా వారికి ఇస్తే నా హెల్త్కి ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే వద్దులేమా, ఎందుకు నేను ఇస్తాను, నా హెల్త్కి కదా, అది ముందు నా ఆరోగ్యం గురించే కదా అని చెప్పేసి నేనైతే ఇస్తాను, నేను ఖర్చు పెట్టుకుంటానని చెప్పేసి నేనైతే మొత్తం డబ్బులు అయితే మా వారికి ఇచ్చేసాను. ఏదైనా సరే ఇప్పుడు ముందు మనం ఆరోగ్యం బాగుండాలండి. వీడియోలు చేయాలన్నా ఏది చేయాలన్నా ఫుడ్డు నిజంగా కంట్రోల్ లేకుండా తిన్నందువల్ల ఫోన్ సరిగ్గా పట్టుకో, ఒక పక్క ఖాళీ ఎక్కువ వస్తుంది, అట్లా పట్టుకో. ఫుడ్ ఎక్కువగా మేమేంటంటే ఇంట్లో కూడా ఇష్టం అంటే మనకు నచ్చింది ఆయిల్ ఫుడ్ కాదు, ఏదైనా నాన్ వెజ్ ఎక్కువ ఇష్టంగా చేసుకొని తినబట్టి ఇప్పుడు బయట నుంచి పొరాటాలు, కిచిడీలు నేను చేయలేను, బయట నుంచి నేను చేయలేను, బయట డైలీ తెచ్చుకుంటాం సాయంత్రం పూట. కానీ ఉదయం పూట పొరాటాలు, కిచిడీలు ఎక్కువ తెచ్చుకోం, కానీ సాయంత్రం పూట అవి కూడా తిన్నాము, ఎక్కువగా తిన్నాము. బిర్యానీలు ఎక్కువగా తిన్నాము, కాదంటలేదు. కాకపోతే ఒక పూట బయట తీసుకొచ్చుకునే అలవాటు ఉండడం వల్ల, అంటే ఆయిల్ మంచిది కాకపోవడం వల్ల, బయట కాగే ఉంటుంది కదా ఏదైనా ఆయిల్, మనం ఇంట్లో చేసుకున్న మంచి ఆయిల్తో చేసుకున్న ఆయిల్ ఫుడ్ అనేది మంచిది కాదు. మేము అలా చేసుకొని తినడం వల్ల, ఇంట్లో ఉండడం వల్ల, ఎక్కువ ఇంట్లో ఉండడం వల్ల నేను ఈ పూట ఏం చేసేదిలే మన ముగ్గురికి నలుగురికి అన్నట్టుగా అంటది. అందువల్ల బయట ఫుడ్ ఎక్కువ అలవాటు, మాకు అందరికి అలవాటే. మా వారు ఏంటంటే బయట కొంచెం ఏదైనా సరే బయట వాకింగ్ చేయడము, బయట తిరగడం చేస్తారు కాబట్టి కొంచెం మా వారంటే బయట తిరిగి వాకింగ్ చేస్తుంటాడు, నీలకాయని తీసుకొస్తాడు, ఇంట్లో సరుకులు ఏదైనా సరే ప్రతి ఒక్కటి మా వారు తీసుకొస్తాడు. ఎక్కి దిగడము ఏదైనా సరే తీసుకురావడం అన్నీ మా వారే. ఇప్పుడు నేను బజార్కి వెళ్ళేది నాకేదన్నా బట్టలు అవసరమైతేనో ఎప్పుడన్నా నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వెళ్తా. నాకు అవసరమైతేనే వెళ్తాను. నేను బజార్కి పోయేది లేదు, నడిచేది లేదు. ఇంకెప్పుడన్నా ఇదిగో ఇలా స్టేషనరీ తీసుకొస్తే నడవాలా. అందువల్ల ఏంటంటే ఇంట్లోనే ఏది కొంచెం తిన్నా కానీ ఇంట్లో కదలకుండా కూర్చోవడం వల్ల, ఒళ్ళు విపరీతంగా రావడం వల్ల నాకు ఈ మధ్య అయితే అనిపిస్తుంది నాకే బాడీ కొంచెం తేడా వచ్చేసిందని. మా అమ్మాయి కూడా అంటుంది, అమ్మ నీ బాడీ తేడా వచ్చేసిందని. అదొకటండి. నాకేంటంటే ఒక సర్జరీ కాదు, పిల్లలు పుట్టినప్పుడు 2 సర్జరీలు జరిగినాయి, తర్వాత కాలు గడ్డ కూడా జరిగింది, తర్వాత 2 కాళ్ళ ఆపరేషన్ జరిగినాయి, మొన్నేమో గర్భసంచి ఆపరేషన్ జరిగింది. ఈ సర్జరీలు ఎక్కువ జరగడం ఒకటి, బెడ్ రెస్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల, మందుల వల్ల, మెడిసిన్ ఎక్కువ వాడడం ఒకటి ఇలా జరిగింది. పేమెంట్ వచ్చిన ఆనందపడాలో లేకపోతే
ఇలా ఖర్చు అవుతుందని బాధపడాలి. కానీ ఏదేమైనా ఈ నెలలో పేమెంట్ అనుకోవాలా. ఈ నెలలో పేమెంట్ వాళ్ళు $100 కొట్టడం వల్లనే ఈమెకి ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిపింది. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే సరైన సమయంలో కరెక్ట్గా మనకు డబ్బు అందింది అనమాట. కరెక్ట్గా ఆమె ఒంగోలు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేపించి అక్కడ డబ్బులు కట్టి బయటకు వచ్చాను. 3 గంటలకల్లా మెసేజ్ వచ్చింది అనమాట డబ్బులు పడ్డట్టు. చాలా చాలా థ్యాంక్స్ ఈ $100 కొట్టిన వాళ్ళకి. నిజంగా మీకు చాలా ధన్యవాదాలండి. విదేశాల్లో ఉండి మమ్మల్ని అభిమానించి మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనసు అంటే డబ్బుల విషయంలో కాదు, వీడియోలు చూసే విషయమైనా కానీ ఏదైనా ఇలానే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగే వీడియోలు కూడా చూసి ఆదరించండి. వీడియోలు చూసి అప్పుడు కింద తృప్తిగా ఉంటుంది. మనం కష్టపడిన దాని ఫలితం దక్కిందని. ఈ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు ఛానల్ పెట్టాము కూడా. ఛానల్ మానిటేషన్ 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు కానీ 2 పేమెంట్లు వచ్చినాయి. ఆ 2 పేమెంట్లు కూడా ఒక పేమెంట్ అయితే కష్టము. ఫస్ట్ పేమెంట్ నా కష్టమే. దాంట్లో కూడా కొన్ని డాలర్లు ఉండేలే. చురుకు చురుకట వెనక ఆ గడ్డిలో ఏదో చిన్న చిన్న పురుగులు పోతున్నాయి. ఫస్ట్ పేమెంట్ అయితే చాలా వరకు ఆమె కష్టం ఉంది. రెండో పేమెంట్ అయితే మటుకు చాలా వరకు సొగభాగం వాళ్ళదే. బర్త్డే రోజు మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారండి మీరు. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళకి థ్యాంక్స్. ఇకపోతే వాకింగ్ అనేది నేను ఈమెకు వారానికి 1-2 సార్లు చేపిస్తున్నా. ప్రతిసారి నేను వస్తేనే ఆమె వస్తుంది వాకింగ్కి. అందువల్ల వాకింగ్ అనేది ఆమెకి కష్టమైందనమాట. నేను ఉదయం సాయంత్రం 2 పూటలు బయటకు వస్తాను. నేను నడుస్తుంటాను ఇప్పుడు. డైలీ నాకు తెలుసో తెలియకుండా డైలీ 3 కిలోమీటర్లు అయితే నేను నడుస్తాను ఉదయం సాయంత్రం. నేను ఒక్కదాన్ని నడవకపోవడానికి కారణం ఏంటంటే కారణం ఏంటంటే నాకు నడుస్తా, కాకపోతే దారిలో ఎక్కడ నాకు కుక్క కనిపించింది అనుకో, ఇంక నేను పరిగెత్తలేను. ఒకవేళ అది పైకి దూకితే మనం ఏం చేస్తాం, కుక్కలు చూస్తే మాత్రం భయం. అందుకే నేను ఒక్కదాన్ని నడవను. మా అమ్మాయి ఏంటదో ఒక్కదాన్ని నడవడానికి 100 నడుస్తానండి. వాళ్ళు అలవాటు అయిన వాళ్ళు, మనం కొత్త. కుక్కలు పైకి వస్తాయో అదొక భయము. అది అడుగులు వేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే హాస్పిటల్ ఖర్చులు చాలా ఎక్కువైపోయినాయి. ఇంతకు ముందులాగా కాదు. డబ్బు ఖర్చే కాదండి. హాస్పిటల్ కాడకపోతే మీకు దాదాపు 5-6 గంటలు వెయిట్ చేయాలి. అక్కడ టెస్టులు అయితే డాక్టర్తో కన్సల్ట్ అయ్యారు. చాలా ఓపిక సహనం ఉండాలి. 6 గంటల సేపు. నిన్న మేము ఉదయం 8 గంటలకు హాస్పిటల్ దగ్గరికి వెళ్తే హాస్పిటల్ దగ్గర నుంచి బయటకు వచ్చేసరికి 1:30 అయింది. డబ్బు ఖర్చు పెడుతూ కూడా చాలా వెయిట్ చేయాలి. పైగా మేము ఉండేది కనిగిరి అయితే ఒంగోలు 85 కిలోమీటర్లు ఒంగోలు పోయి 85 కిలోమీటర్లు అంటే 170 కిలోమీటర్లు జర్నీ చేయాల్సి వస్తుంది. బస్సులో పోవాలన్న రిస్కే, బైక్ మీద పోవాలన్న రిస్కే. మేము బైక్ మీద పోయాము. ఇలా ఈ ఆరోగ్యం సక్రమంగా కాపాడుకుంటే మనకి డబ్బు ఖర్చే కాదు, ముందు మనకి చాలా ఓపికగా చాలా రిస్క్ అనేది చాలా, అంటే బాగలేని మనిషితో పాటు ఇంకొక మనిషి పోవాలి, వాళ్ళకి రిస్క్గానే ఉంటుంది. పైగా ఏంటంటే ఒకసారి మొత్తం ప్యాకేజీలో చేయించుకున్నాం మేము. ప్యాకేజీలో టెస్టులు చేసుకున్నాం, అంతా బాగానే ఉంది. ₹1000 ప్యాకేజ్ ఉంటుందంట. ప్యాకేజీలో చేయించుకున్నాం, అన్ని టెస్టులు వచ్చేసినాయి. ఆయన ఏం చెప్పాలా, డాక్టర్ గారు ఏం చెప్పారంటే అంతా బాగుందమ్మా, నీకు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల నీకు కాళ్ళకి నీరు రావడము, కాళ్ళకి నీరు రావడము, కొంచెం అదన్నీ ఏమంటారు, కాళ్ళకి నీరు వచ్చి ఊబకాయం, కింద కాళ్ళకి ఏదేదో చెప్పాడు, వెరికోస్ రావడం అమ్మ. అంటే నీ హైట్కు మించి వెయిట్ ఉన్నావు కాబట్టి నీకు ఏ సమస్య లేదు, షుగర్ లేదు, ఇంకోటి మిగతా ట్రబుల్స్ ఏమి లేవు. మామూలుగా ఇంత లావుంటే షుగర్ ఉంటుందంట, అలాంటిది నీకు షుగర్ లేదు, నీకు అది మంచిదమ్మా. అసలు షుగర్ రాలేదంటే అదృష్టము. ఇక నుంచి నువ్వు తినే ఆహారంలో మార్పులు చేసుకొని కొంచెం తగ్గగలిగితే అది మంచిది. అందుకే నీకు ఒళ్ళు తగ్గే ఇంజక్షన్ చేయించుకొని వచ్చాను నేనైతే మాత్రం. మేమైతే ఇంజక్షన్ 3500 అండి ఇంజక్షన్. అది నెలకు 4 సార్లు చేసుకోవచ్చు అంట. అది చేసుకున్నందు వల్ల ఏంటంటే ఏదైనా వామిటింగ్ అవుతుంది, ఉలకరిస్తుంది. ఒక వారం అట్నే ఉంటుంది అంటే చూడాలి. ఇప్పటికైతే ఉదయం నుంచి ఇప్పుడు 3 సార్లు వామిటింగ్ చేసుకుంది. వారం రోజులు ఉంటుందంట చేయించుకున్న తర్వాత. కొంతమందికి ఏమో ఏముండదంట. ఇదే మా ఊరు రైల్వే స్టేషన్, చూసారా? మేము వచ్చే పిక్నిక్ పార్క్ ఇదే. అది రివర్స్లో వస్తుంది, నేను మన తిప్పుతా. కొంతమందికి మాత్రం ఏముండదంట. నాకైతే మాత్రం ఇంకా ఉదయం నిద్ర లేచినాంచి 3 సార్లు, ఇప్పుడు 3 సార్లు బంద్ చేసుకున్నా. ఏమన్నా తిందామన్నా ఇష్టం కావట్లేదు, ఉలగరిస్తుంది. మా వారు ఏంటంటే ఏమన్నా తింటావా అంటే అదే దాని పేరు చెప్తేనే ఉలగరిచ్చేస్తుంది. అది సంగతి. దాని గురించి ఆ ఇంజక్షన్ అదేనంట. ఏది తిన్నా కానీ ఉలగరిచ్చి వామిటింగ్, ఆహారం ఆకలి కానీ ఇదంట. అప్పుడు ఒంట్లో కొలెస్ట్రాల్ కరిగిద్ది అనమాట. ఇప్పుడు ఇంక నేను సంపాదించేది ఏం లేదండి. వీళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటా. ఏమి ఆరోగ్యానికి ముందు వెయిట్ తగ్గించాలి. ఇది తగ్గించినా నేను పనిచేసినంత మేలు అనమాట. ఎందుకంటే ఈ సంవత్సరం హాస్పిటల్కి చాలా ఖర్చు అయింది. పోయిన సంవత్సరం చాలా ఖర్చు అయింది హాస్పిటల్కి. 2022 కొంచెం రిలీఫ్ ఇచ్చింది అనుకుంటా. 2023, 2024, 2025, 2021
ఆ ఖర్చు మోత మోగింది. 2020లో కూడా మేము కంటి సర్జరీ చేయించాము. ప్రతి సంవత్సరం ఎప్పుడో ఒక్క సంవత్సరం గ్యాప్ ఇచ్చింది అనుకుంటే తర్వాత హాస్పిటల్ ఖర్చు అవుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనం ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం అయితే ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దవాళ్ళు చెప్పారు. దాంతోపాటు ఆరోగ్యం ఉండాలంటే ఆహార అలవాట్లు మార్చుకోవాలి. మాకు మొన్నటిదాకా మాకు ఎంతమంది చెప్పినా కానీ మేము ఇలా మా సబ్స్క్రైబర్లు కూడా చాలా అన్ని నిజంగా అన్నాము. తీరా తిండి విషయం మార్చుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుందని ఇప్పుడు అర్థమైంది. రాత నేర్చుకొని తలరాత మార్చుకొని పెద్దవాళ్ళు చెప్పినట్టు ఆహారం మార్చుకో, నీ ఆరోగ్యాన్ని కాపాడుకో అనేది నేటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యం ఉంటే కదా మనం ఏం చేయగలిగినా. మినిమం రోజుకి 10,000 అడుగులు వేయమన్నారు. మేమైతే ఇవాళ 2,000 అడుగులు పైన వేసాము. స్టెప్ బై స్టెప్ పెంచుకుంటాము. కొంచెం కొంచెం చిన్నగా ఒక్కసారిగా నడిపించకూడదు కదా, అసలే ఏదైనా వామిటింగ్ అవుతుంది. కుర్ర నడిచేసరికి కడుపులో తిప్పి దెబ్బకి ఆన్ చేసేసిన. అందుకని నిదానంగా నడిపిస్తారు రోజు. ఇది నా ప్రస్తుతం నా ప్రాక్టీస్ సంవత్సరం లోపల మావిడి వెయిట్ 20 కేజీలు తగ్గించాలని పట్టుదల పెట్టున్నాను అనమాట. అదొకటి మా అబ్బాయి ఈ మధ్య అసలు చెప్తున్నాడు, అమ్మ నీకు వెయిట్ పెరుగుతున్నావు అమ్మా, నాన్న మీరు తిండి కొంచెం జాగ్రత్తగా ఏదంటే తినగలనా అని చెప్తున్నాడు. కానీ మేము నిజంగా మా పిల్లలు చెప్పిన మాట కూడా వెళ్ళా. మీరు అది తినొద్దంటారు, ఇది తినొద్దంటారు, ఇంకేం తినాలి అసలు, ఇంకెట్లా మనకు శక్తి కావద్దా అని మేము తిన్నాము. వాస్తవమే తిన్నాం కాబట్టి ఇప్పుడు బాధపడుతున్నామండి. మీరు ఎవరైనా సరే కొంచెం అంటే ఇలాంటి బాధలు పడకుండా అంటే మన తిండి కంట్రోల్లో ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందని నా ఉద్దేశము. సెకండ్ పేమెంట్ వచ్చిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. నిన్నటి పేమెంట్ వచ్చింది, టెలిఫోన్ డబ్బులు. సరే, ఇది వీడియో ఈరోజు. నచ్చితే అందరూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి మంచి మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఈ వాకింగ్ చేసి డైటింగ్ చేసి ఎంత తగ్గిద్ది అనేది మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.